హాయ్ అండి, వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈ రోజు మన మిద్దె తోటలో చాలా హార్వెస్ట్ వచ్చిందండి. ఈ రోజు అయితే మంచిగా ఫ్రెష్ గా కూరగాయలు అయితే బాగానే ఉన్నాయి. అవి మొత్తం తెంపేసుకుందాం రండి. ఇక్కడ చూడండి, బెండ మొక్కలు అయితే ఎంత మంచిగా అయినాయో, సూపర్ వచ్చినాయి చూడండి. ఇగో ఇక్కడ ఇవన్నీ బెండ మొక్కలు ఎంత మంచిగా వచ్చినాయో, మన గార్డెన్ లో మంచిగా బలంగా పెరిగినాయి చూడండి. ఇగో ఇక్కడ దాకా మంచిగా బెండకాయలు కూడా సూపర్ వచ్చినాయి. ఇప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ రోజు అయితే చాలా బెండకాయలు వస్తాయి మన గార్డెన్ లో. అప్పుడు చిన్న మొక్కలు ఉన్నప్పుడు చిన్నగా వచ్చిండే కదా, ఇప్పుడు మంచిగా మీడియం సైజ్ వస్తున్నాయి చూడండి. ఎండాకాలంలో బెండ మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. బెండకాయలు కూడా మంచిగా వస్తున్నాయి. మొక్కలు మంచిగా ఉన్నాయి, పూత కాత అయితే సూపర్ వస్తుంది చూడండి. నేను నీమాయిల్ స్ప్రే చేశాను కదండి. ఏమన్నా సన్న పేను దోమ ఉంటే కూడా మొత్తం పోయింది. మంచిగా ఫ్రెష్ గా అయినాయి చూడండి మొక్కలైతే. ఇప్పుడు ఈ కుండీలో తెంపేసుకుందాం, ఈ టబ్లా. ఇక్కడ చూడండి ఎంత మంచిగా అయినాయి ఇక్కడ. రోజు సాయంత్రం పూట వాటర్ పోస్తున్నానండి మొక్కలకి. పొద్దున పూట హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఈ ఎండాకాలము సాయంత్రం పూటనే వాటర్ పోసుకోవాలండి మొక్కలకి, మంచిగా హెల్తీగా ఉంటాయి. అంటే సాయంత్రము ఫుల్ వాటర్ ఇస్తానండి మొక్కలకి, అన్ని మొక్కలకి సరిపెట్టని వాటర్ ఇస్తాను. ఉదయం పూట ఏ మొక్కకైతే అవసరం ఉంటుందో ఆ మొక్కకు మాత్రమే ఇస్తానండి, లైట్గా ఇస్తాను. అన్ని మొక్కలకైతే అవసరం ఉండదండి. పొద్దున్న చూస్తే మళ్ళీ అన్ని మొక్కలకు వాటర్ ఉన్నట్టే అనిపిస్తాయి. సాయంత్రం వరకు చూసేసరికి మొత్తం డ్రై అయిపోతాయి. అందు గురించి సాయంత్రం ఫుల్ వాటర్ ఇస్తా. ఉదయం పూట లైట్గా ఇచ్చుకుంటూ పోతా. అంటే ఏ మొక్కకు అవసరం ఉంది, ఏ మొక్కకు అవసరం లేనిది చూసి నేను వాటర్ ఇస్తానండి. అలా ఇస్తే మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి. సాయంత్రం పూట వాటర్ ఇవ్వడం వల్ల మొక్కలు పొద్దున్నాక ఎండకు ఎండి సాయంత్రం పూట వాటర్ ఇస్తే వాటికి మంచిగా రిలాక్స్ అవుతాయి. వాటర్ దాహం తీరిందనే తృప్తితో కలకలలాడుతుంటాయండి. చాలా బాగుంటాయి మొక్కలు అయితే. సాయంత్రం ఇచ్చి చూడండి మీరు వాటర్. 10-12 మొక్కలు నాటుకున్నాను కదండి ఈ కుండీలలో. కొన్ని చనిపోయినా కూడా ఇప్పటికైనా చాలా ఉన్నాయి చూడండి. ఇగో ఇక్కడ 1 2 ఇగో 3 4 5 6 7 8 9 10 మొక్కల వరకు అయితే ఉన్నాయండి ఒక టబ్లా. అయినా సరే ఎంత ఆరోగ్యంగా వచ్చినాయో చూడండి. బెండ మొక్కలు అయితే 10-12 మొక్కలు అయితే కుండీలలో నాటుకోవచ్చు. ఈ టబ్బులలో వెడల్పు ఉన్న వాటికి 12 మొక్కల వరకు అయితే నాటుకోవచ్చండి. అంటే నేను జెర్మినేట్ అయినప్పటి విషయం చెప్తున్నానండి. స్టార్టింగ్లో కొన్ని హెల్తీగా లేని మొక్కలు ఉంటాయి కదా, అన్హెల్తీవి అన్నీ తీసేసిన, హెల్తీగా ఉన్నాయి అయితే ఉంచిన అనమాట. చనిపోవడం అంటే అది మొత్తం అయితే చనిపోలేదు. అన్హెల్తీగా ఉన్నాయి తీసేసిన, హెల్తీగా ఉన్నాయి ఉంచిన అనమాట. అయితే చాలామంది అడుగుతున్నారనమాట, ఒక టబ్బులో ఎన్ని విత్తనాలు నాటుకోవచ్చని అడుగుతున్నారండి. అందు గురించి చెప్తున్నాను. కొన్ని విత్తనాలు ఎక్కువ నాటుకుంటే నష్టమేం లేదు, అన్నీ హెల్తీగా రావు కదండి. కొన్ని మంచిగా ఆరోగ్యంగా వస్తాయి, కొన్ని ఏమో ఎంబడే చనిపోయినట్టు ఉంటాయి అన్నమాట. అలాంటి మొక్కల్ని మొత్తం తీసేసేయాలండి. హెల్తీగా ఉన్న మొక్కల్ని మంచిగా మనము ఇలా గ్రోత్ చేసుకోవాలన్నమాట. మంచి పోషకాలు ఇచ్చి ఇలా మనము మొక్కల్ని పెంచుకుంటే మంచిగా ఇట్లా ఆరోగ్యంగా ఉండి మంచి పంట వస్తుంది అన్నమాట. ఈ సీడ్స్ నేను గార్డెన్లో వచ్చిన బెండకాయలతో వచ్చిన సీడ్సేనండి. ఇవైతే నేను ఏడ కొనలేదు, మా గార్డెన్లోకి వెళ్ళి వచ్చిన సీడ్సే అనమాట. ఏముందండి, 2-3 బెండకాయలు మనము వదిలేసినాం అనుకోండి, మంచిగా సీడ్స్ రెడీ అవుతాయి. చూడండి ఎక్కడ కొంచెం కూడా పెస్ట్ లేదు. మొత్తం ఈమాయిల్ స్ప్రే చేసినాక ఏంటన్నా కొంచెం ఉన్నది కూడా మొత్తం పోయింది. మంచిగా అయినాయి చూడండి మొక్కలు. నీమాయిల్ స్ప్రే చేసుకున్నప్పుడు వీడియో కూడా పెట్టాను కదండి, మీరు చూశారు కదా.
4 డేస్ అవుతుంది స్ప్రే చేసుకొని. మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. పెస్ట్ మొత్తం పోయిందండి. ఇది కూడా కట్ చేద్దాం, మళ్ళీ రేపే రెడీ అవుతుంది. చూడండి, బెండకాయలు 1 కేజీ వరకు అయితే వచ్చినాయి. ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి. 5 టబ్బుల్లో నేను నాటుకున్నా. 5 టబ్బుల్లో 1 కేజీ వరకు అయితే బెండకాయలు వచ్చినాయండి. సూపర్ వచ్చినాయి చూడండి. 2 రోజులకు ఒకసారి అయితే కేజీ వరకు అయితే వస్తున్నాయండి బెండకాయలు. ఇక్కడ ఇంకో చెట్టు అండి, ఇది పాత చెట్టు. అంటే కొంచెం డల్ అయిన ఉండే, ఇది ఉంటదా పోతుందా అనుకున్నా కానీ మంచి వచ్చి మళ్ళీ పశువుల ఎరువు వేసుకొని అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు లిక్విడ్లు ఇస్తుంటే మంచిగా చిగురులు వచ్చింది చూడండి. 2 రోజులకు 3 రోజులకైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న ద్రావణాలు ఇస్తుండాలి. ఆర్గానిక్ అదే బియ్యం కడిగిన నీళ్ళు అవి ఉంటే ఇవ్వాలి. ఒక 15 డేస్కి ఒకసారి మెన్యూర్ ఇస్తున్నానండి. ఇంకా మెన్యూర్ ఇస్తేనే కొంచెం గ్రీన్గా వచ్చినాయి చెట్లు, అంటే పశువుల ఎరువు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బెండ మొక్కలు అయితే నాటుకున్నా, ఎంత మంచిగా వచ్చినాయి చూడండి గ్రీన్గా. ఇగో చూడండి ఇక్కడ, ఇగో ఇందులో, ఇగో ఇక్కడ కూడా ఎంత గ్రీన్గా సూపర్ వస్తున్నాయో. అక్కడ బకెట్ కూడా, ఈ మొక్కకు కూడా అయినాయండి. బెండకాయలు కట్ చేసుకుందాం. వాళ్ళ బాగా వస్తున్నాయి కదండి మన గార్డెన్లో బెండకాయలు. అన్ని మొక్కలు అయితే సూపర్ వస్తున్నాయి. చూడండి, ఇది ఒకటి ఎండిపోయింది. ఇందులో సీడ్స్ రెడీ అయినాయి చూడండి. ఇట్లా ఏదైనా ఒకటి ఎండిపోతే ఇట్లా మనం సీడ్స్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ కూడా బెండకాయలు రెడీ అయినాయండి. ఈ మొక్కకు కూడా, ఈ మొక్క చూడండి ఎంత మంచిగా వచ్చిందో, బ్రాంచెస్గా సూపర్ వచ్చింది చూడండి. మనం ఇట్లా మొత్తం కట్ చేసుకుంటేనే మళ్ళీ కొత్తగా చిగుర్లు పూత కాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది. చూడండి, ఈ ఒక్క మొక్కకు ఇన్ని వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా లాస్ట్ ఇది ఒక్క మొక్క కట్ చేసుకుందాం. చూడండి, బెండకాయలు మన గార్డెన్లో ఎంత మంచిగా వస్తున్నాయో మీరే చూస్తారు కదా. ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా మంచిగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కొన్ని వంకాయలు ఉన్నాయండి, తెంపేసుకుందాం. ఇక్కడ వంకాయ మొక్కకు వంకాయలు చాలా వచ్చినాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాలా వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ కూడా, ఇక్కడ కూడా మస్తు వస్తున్నాయి చూడండి వంకాయలు. పిందెలు ఇగో మంచిగా వస్తున్నాయి. ఒక్క మొక్కకు బాగా వస్తున్నాయండి వంకాయలు అయితే. అన్నిటికీ అంత బాగాలేవు, ఈ ఒక్క మొక్కకే మంచిగా వస్తున్నాయి. దీనికి 1/2 కేజీ అన్నీ వస్తాయి చూడండి. ఇగో ఇగో ఇక్కడ చూడండి, చాలా ముద్దుగా వచ్చినాయి వంకాయలు అయితే. సూపర్ వచ్చినాయండి. చాలు మనకి ఒక్క మొక్కకైనా మన ఇంటి పూర్తికి సరిపోతాయి. ఇవి హార్వెస్ట్ చేసుకుందామండి. పిందెలు అయితే ఎక్కువ ఉన్నాయండి. రెడీ అయినాయి కొన్నే ఉన్నాయి. పిందెలు అయితే గుత్తులుగా చాలా వచ్చినాయి చూడండి. పూత కాత అయితే సూపర్ వస్తుంది ఈ మొక్కకైతే. ఇలాంటి మొక్కలు అయితే మనకు 1-2 మొక్కలు ఉంటే చాలండి. మనకు 1 ఇయర్ వరకు 2 ఇయర్స్ వరకు అయితే ఈ మొక్కలు అయితే హెల్తీగా ఉంటాయి. తర్వాత మనం ప్రూనింగ్ చేసుకుంటూ
ఎరువులు ఇచ్చుకుంటూ పోతే చాలా రోజుల వరకు ఒక 4 ఇయర్స్ వరకైనా వంకాయ మొక్కలు అయితే మంచిగా బతుకుతాయండి. మనం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటే వంకాయ మొక్కలు చాలా రోజుల వరకు హీల్డ్ వస్తుందన్నమాట. మంచిగా పావు కేజీ కంటే ఎక్కువనే వచ్చినాయండి. ఇంకా హాఫ్ కేజీ అని ఉన్నాయి కానీ ఇంకా అన్ని పిందెలు లెక్క ఉన్నాయి. రెడీ అయినాయి అయితే కట్ చేసుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే చాలా వస్తాయి ఈ మొక్కకైతే. ఇంకా మిగతా మొక్కలకైతే ఇంతగానం లేవండి. ఒకటి రెండు వస్తున్నాయి. అంత హెల్తీగా లేవు మొక్కలు. వంకాయ మొక్కలైతే ఈసారి అయితే ఈ ఒక్క మొక్క తప్ప మిగతా మొక్కలైతే అస్సలు హెల్తీగా లేవు. ఒకటి ఆడొకటి, ఆ చెట్టుకు ఒకటి, ఈ చెట్టుకు ఒకటి, ఆ చెట్టుకు 2, ఈ చెట్టుకు 2 వస్తున్నాయి. ఒక 5, 6 మొక్కలైతే ఉన్నాయి. చూడండి, ఒకటొకటి 2 వస్తున్నాయి అన్నమాట. ఇక ఉన్న కాడికైతే కట్ చేసుకుందామండి. ఎన్ని వస్తాయి అన్నీ. ఈ మొక్కకి ఒక 2, 3 ఉన్నాయండి. కట్ చేద్దాం. ఈ ఒక్క మొక్కకు మాత్రమే ఒక 2, 3 ఎక్కువ వస్తున్నాయి. మిగతా వాటిలో అయితే ఆడొకటి ఈడొకటి వస్తున్నాయండి. ఇక అయిపోయినట్టే. ఇంకొక మొక్కకు చూసి ఇక ఆపేద్దాము. వర్షాలు పడితేనే మొక్కలకి అన్ని మొక్కలు మంచిగా అవుతాయండి. అన్ని మొక్కలకి మంచిగా పంట వస్తుంది. వర్షాలు పడేంత వరకు ఇట్లనే ఉంటుంది. ఏడనో ఒక మొక్క సక్సెస్ అవుతుంది. మిగతా మొక్కలు అయితే ఇట్లా డల్గా అయిపోతున్నాయి అన్నమాట. చూడండి, ఆడికైనా హాఫ్ కేజీ వరకు అయితే వంకాయలు వచ్చినాయి. ఫ్రెష్గా మంచిగా లేతగా బాగున్నాయండి. మన గార్డెన్లో ఫస్ట్ టైం గోకరకాయ. ఎన్నిసార్లు ట్రై చేసినో అసలు ఒక్క ముక్క కూడా బతకలేదండి. అన్నీ చనిపోయినాయి. ఒకటి నిలబడింది. అన్నీ మొలిచి చనిపోయినాయి. మొలిచినాయి కానీ అన్నీ సెట్ కాలేవు, చనిపోయినాయి మధ్యలో ఎండకు. చూడండి, ఈ ఒక్క చెట్టు, ఇదొక మొక్క, ఇదొక మొక్క బతికింది. కాయ చూడండి ఎంత మంచిగా అయిందో. ఇది కట్ చేద్దాం. ఎండాకాలంలో గోకరకాయ మంచిగా వస్తుంది అంటారు కానీ ఎందుకో ఈ ఎండలకేమో మొలిచినాయి అన్నీ సెట్ అంటే సక్సెస్ కాలేవన్నమాట. ఈ ఒక్క మొక్కైనా చాలండి. కొంచెం పెరిగిందనుకోండి, పావు కేజీ, హాఫ్ కేజీ వరకు అయితే ఒక్క చెట్టుకే వస్తుంది. చాలు మనకు. కొంచెం చెట్టు స్ట్రాంగ్‌గా కాలేదు కదా! నిదానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా కట్ చేసినామనుకోండి, చెట్టు ఊడొచ్చేస్తదనమాట. బెండ మొక్కలు కూడా ఇప్పుడు మంచిగయినాయి చూడండి. బెండ మొక్కలు స్ట్రాంగ్‌గా కాలే అన్నాను కదా! ఇప్పుడు మంచిగయినాయి చూడండి. ఇప్పుడు ఇట్లా కొంచెం కొమ్మ వంచినా కూడా వాటికి ఏం కాదనమాట. స్టార్టింగ్‌లో డెలికేట్‌గుంటాయి. ఊడొచ్చేస్తాయన్నమాట. చూడండి, గోకరకాయ. ఇది మనం ఆకుకూరల్లో కూడా కలుపుకొని వండుకోవచ్చు. ఇక్కడ మిరపకాయలు ఒక చెట్టుకున్నాయండి. కట్ చేద్దాం. ఒకటే చెట్టు కదా అని ఇట్లనే వదిలేస్తే పండైపోతున్నాయి ఇవి. ఈ చెట్టునైనా కాపాడుకుందామండి. ఇప్పుడు మనకు గార్డెన్‌లో మిరపకాయలు లేవు గదా! 2, 3 వచ్చినాయి. ఈడొక్క చెట్టుకు ఒక్కటుంది. ఈ పాత మొక్కలే ప్రూనింగ్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోయినాయన్నమాట. మనము మొన్న జామకాయలైతే ఒక 5, 6 తెంపుకున్నాం గదండీ! పెద్ద పెద్ద సైజు. ఇంచుమించు కేజీ కంటే ఎక్కువనే ఉండే. కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మళ్ళా మిగతాయి ఉన్నాయండి. అవి గూడా రెడీ అయిపోయినాయి. కట్ చేద్దాం. మొన్నటంతా పెద్ద సైజు గాకుండా కొంచెం మీడియం సైజు ఉన్నాయి ఈరోజు. తెంపేసుకుందాం మొత్తం. ఇగ చూడండి. చూస్తుర్రు గదా! ఇగో ఈడొకటుంది, ఈడొకటుంది, ఇగో ఈడొకటుంది, ఇగో ఇక్కడ గూడా ఒకటుందండి. ఇగో ఇక్కడ ఒకటుంది. ఇగో ఇక్కడ. చూడండి కిందికి. ఇగో ఈడ ఈడ 3 ఉన్నాయి చూడండి. చూస్తుర్రు గదా! మస్తయితున్నాయి ఈ చెట్టుకైతే జామ పండ్లు. కట్ చేద్దాం ఇప్పుడు మనం.
ఇంతగనం జామ పండ్లయితే మన గార్డెన్‌లో ఫస్ట్ టైమ్ వస్తున్నాయండి. అంటే అప్పుడప్పుడు వచ్చినాయి గానీ, ఒక 2, 3 వచ్చినాయి. ఈసారి అయితే మంచిగా వస్తున్నాయి చూడండి ఎక్కువ. ఇగో ఈడ గూడా ఒకటుంది. ఇవన్నీ కట్ చేసుకుంటే మంచిగా పూతొస్తది చూడండి మళ్ళీ. హ్మ్. ఇక్కడ, ఇక్కడ ఒకటుందండి. ఇదైతే మంచి పండయిపోయింది. ఇవి ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారండి. తియ్యగున్నాయా అని కామెంట్‌లో ఒకరు పెట్టిర్రు. చాలా బాగున్నాయండి. ఇది కాయలాగుందండి. ఇంకా దూరకు గావాలి ఉండనిది. చూడండి ఎన్నొచ్చినాయి 4, 5, 7 జామకాయలొచ్చినాయి. ఇంకా 2, 3 ఉన్నాయి గానీ అవి కచ్చిగున్నాయండి. పండ్లు కాలేవు. ఇక్కడ కరివేపాకు చెట్టు పక్కన వంకాయ నారు పోసుకున్నానండి. చూడండి నారైతే మంచిగా మొలిచింది. ఈ కరివేపాకు ఉంది కదా, దాని సైడ్కి కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడ విత్తనాలు నాటుకున్నాను. అంటే నల్లయి అనమాట, బ్లాక్ సీడ్స్ అనమాట, బ్లాక్ బ్రింజాల్. నారైతే మంచిగా వచ్చిందండి. ఒక వారం అయినాక నారు వేసుకుందాము, ఒక్కొక్క కుండీలో వేసుకుందాం. పాయలకూర ఉందండి. ఇది ఈ డ్రమ్ములా చిక్కుడు చెట్టు ఉంటే తీసేసినాక ఇక ఇది ఖాళీగా ఉంటే ఇట్లా మొలిచిందండి. ఇది నేను వేసుకున్నది అయితే కాదు. ఇది కట్ చేద్దాం, పూత వచ్చేస్తుంది లేకుంటే. సన్నవాయల కూర, గంగవాయల కూర 2 ఉన్నాయి చూడండి ఇందులో. పూత తీసేసి ఆకాకు కట్ చేసుకుందాం. ఇదైతే ఊకనే పూతొస్తది, మీకు తెలుసు, అందరికి తెలుసు కదండి. గంగవాయల కూర అయితే 20 డేస్‌కే మనం విత్తనాలు వేసుకున్న 20 డేస్‌కే వస్తది. వచ్చినాక ఇక ఎంబడెంబడే పూత స్టార్ట్ అయితేనే ఉంటది. చూడండి ఇది గంగవాయల కూర. ఇది కాడ గ్రీన్‌గా ఉంటది. ఇగో ఇదేమో సన్నవాయల కూర. ఈ సన్నవాయల కూరలా మెడిసిన్ వాల్యూ ఉంటాయంట అండి. చాలా హెల్త్‌కి మంచిది అంట. అది కూడా తినాలి. కొంతమంది తీసి పడేస్తారు, అవి పడేయకూడదు. మనం పశువుల ఎరువు వేసుకుంటే ఇట్లొస్తాయి చూడండి. మనం వేసుకోకున్నా కూడా విత్తనాలు, ఈ ఎరువులు ఉంటాయి గదా, అవి మంచిగా మొలుస్తాయన్నమాట. ఇక్కడ గూడా ఉందండి పాయలకూర. ఇది నేను విత్తనాలు చల్లుకున్న ఒక టబ్బులా విత్తనాలు వేసుకున్నానండి. మంచిగొచ్చింది చూడండి. బుష్‌గొచ్చింది. లేతగా సూపరొచ్చింది. ఇది మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇట్లా నారు పోసుకున్నట్టుగా మంచిగా వచ్చింది చూడండి లేతగా. 20 డేస్‌లో వచ్చేస్తదండి ఈ పాయలకూర. ఆకైతే లేతగా చాలా బాగుంది. ఇట్లా ఎండాకాలంలో ఇట్లా పాయలకూర మనం విత్తనాలు వేసుకొని ఇట్లా ఆకుకూర తింటే అయితే చాలా చలవ చేస్తుందండి. పాయలకూర కూడా ఎండాకాలంలోనే వస్తుంది, వర్షాకాలంలో చలికాలంలో అయితే రాదు. అందు గురించి నేను విత్తనాలు అయితే ఒక టబ్బులో అయితే చల్లుకున్నాను. మంచిగా మొలిచింది. ఇంకా ఆడాడ కూడా మొలిచిందండి. అక్కడ అయితే పశువుల ఎరువులో ఉంటుంది కదా, అందులోంచి కూడా పాయలకూర మొలిచింది. ఈసారి అయితే పాయలకూర అయితే చాలా ఉందండి మన గార్డెన్లో. ఇదైతే ఉన్న కాడికైతే మొత్తం కట్ చేసుకుందామండి. ఇది మొత్తం కట్ చేసుకుంటేనే మళ్ళీ చిగుర్లు వస్తాయి, లేకపోతే కాయ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుందండి పాయలకూర అయితే. ఈసారి అయితే చాలా బాగా వస్తుంది. ఈ పక్కకు ఉంది కదండి, పక్కకు కూడా టబ్లో కూడా వచ్చింది. ఇంకా 2 టబ్బులు ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఈడ కూడా టబ్బులో చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కాకపోతే పూత వస్తుందండి, కాయ అయితే కాలేదు. పూత ఉన్నప్పుడే కట్ చేసేసుకుంటే మళ్ళీ కాయ కాకుండా మనము కట్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. కాయ అయితే కొంచెం కాయ అయినా కూడా కట్ చేసుకోవచ్చు. కాయ తీసేసి ఆకాకు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మరీ ముదిరిపోతేనే కష్టం అనమాట, తినడానికి రాదు. చూస్తారు కదా, ఇది ఒక్కటి అదంతలా అదే మొలిచింది. ఇక టబ్బు కాలు ఉందంటే అట్లనే పెట్టేసిన. చూడండి బుట్టి నిండిపోయింది. ఇక్కడ కూడా ఉంది చూడండి ఎంత ఘనం వస్తుందో. ఈసారి అయితే మన గార్డెన్లో సూపర్ వస్తుంది.
ఎప్పుడెప్పుడు తోటకూర మొలుస్తుండే ర్యాండమ్గా అదంతలదే పశువుల ఎరువులో ఉంటే అట్లనే మొలుస్తుండేనండి. ఈసారి అయితే పాయలకూర మొలిచింది చూడండి చాలా. ఎప్పుడెప్పుడు పెరుగు తోటకూర అయితే మనం వేసుకోకున్నా కూడా ఇట్లా స్తంభాలు స్తంభాలుగా కుండీల్లో మొలుస్తుండే. ఈసారి అయితే పెరుగు తోటకూర లేదు కానీ పాయలకూర అయితే చాలా బాగా వస్తుంది చూడండి. ఇలా మనకి ఏదో ఒక ఆకుకూర అయితే అదంతలు అదే మొలిస్తే మనకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. విత్తనాలు వేసుకున్న దానికంటే ర్యాండమ్గా వచ్చిన ఆకుకూరలే చాలా హెల్తీ ఉంటాయండి. చూస్తురు కదా, బుట్టి నిండా అయితే వచ్చేసింది పాయలకూర. సూపర్ వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎంత లేతగా ఎంత గ్రీన్గా ఉందో చూడండి పాయలకూర. ఏ సీజన్లో ఆ ఆకుకూర అయితే మంచిగా వస్తుందండి. మంచిగా ఈ ఎండాకాలం మొత్తం ఈ పాయలకూర తింటే మనకైతే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఆకుకూరలు పెంచుకోవడానికి. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్టు. చూడండి పాయలకూర అయితే ఎంత బాగా వచ్చిందో. చాలా టైం పట్టిందండి పాయలకూర అయితే కట్ చేసుకోవడానికి. అలాగే బెండకాయలు కూడా 1 kg కంటే ఎక్కువనే వచ్చినాయి. 2-3 రోజులకు ఒకసారి అయితే హార్వెస్ట్ వస్తూనే ఉందండి. పాయలకూర అట్లనే వస్తుంది, బెండకాయలు అట్లనే వస్తున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి బెండకాయలు. అలాగే వంకాయలు వచ్చినాయి, కొంచెం గోకరకాయ, 2-3 మిరపకాయలు, కొన్ని జామ పండ్లు అండి. జామ పండ్లు కూడా చాలా బాగా వస్తున్నాయి మన గార్డెన్లో. ఇదండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్టు. కొంచెం క్యారెట్ వేసుకున్నానండి. క్యారెట్ అయితే మనకు విత్తనాలన్నీ దగ్గర పడి క్యారెట్ అయితే చక్కగా ఊరలేదండి. అదైతే హార్వెస్ట్ చేసుకుందాం అనుకున్నా కానీ నాకు ఎందుకో హార్వెస్ట్ చేయాలనిపించలేదు. ఇప్పుడైతే వచ్చిన కాడికైతే హార్వెస్ట్ చేసుకున్నానండి కూరగాయలు. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.